आवाज दो, आवाज दो, आवाज दो। हमारा मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा, हमारा मांगे नहीं मिले तो बस का बयान नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का बयान नहीं चलेगा। आरएम का भैया नहीं चलेगा, आरएम का भैया नहीं चलेगा, पीएम का भैया नहीं चलेगा, बस का भैया नहीं चलेगा। आवाज दो। సమ్మె మరి ఈ సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ కార్మిక లోకానికి, తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకానికి అందరికీ కూడా గద్వాల డిపో జేఏసీ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు మేము చేసిన సమ్మె చారిత్రాత్మక సమ్మె, ఈ న్యాయబద్ధమైన సమ్మె. మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే ఈరోజు తీసుకొని ఏదైతే మన ప్రభుత్వంలో విలీనం అనుకోండి, మరి అదేవిధంగా మరి మా న్యాయమైన డిమాండ్ల ప్రకారం యూనియన్ల పునరుద్ధరణ, మరి అదేవిధంగా నాకు 2021-2025 రెండు పిఆర్సీలు ఇచ్చేది ఉంది. మరి వాటి యొక్క సాధన కోసం, అదేవిధంగా మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ బకాయిల కోసం, మరి అది ముఖ్యమైన 5 సమస్యల కోసం మేము ఈరోజు అడగట్లేదు. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మేము కోరుకునేది ఒకటే, మా సమ్మెను న్యాయబద్ధ డిమాండ్లను పరిశీలించి మరి సమ్మె విరమణకు మీరు ముందుంటారని, మరి ఈ సమ్మెను విరమించడానికి మీ యొక్క చర్యలపై మా యొక్క సమ్మె విరమణ కూడా ఆధారపడి ఉంటుందని, మరి అదేవిధంగా కొనసాగితే దీన్ని నిరవధికంగా ఎన్ని రోజులు చేయడానికైనా మరి కార్మికులకు సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గద్వాల డిపో కార్మికుల నుంచి ప్రతి ఒక్క కార్మికులకు ధన్యవాదాలు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళని తీసుకొని నడపడానికి, కానీ మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ఏ విధంగా నడపకూడదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ముందుకుంటాం సార్. అయితే మా సమ్మె యథావిధంగా మేనేజ్మెంట్కి అయితేనేమి, గవర్నమెంట్కి అయితేనేమి ఒకటే తెలియజేస్తున్నాము. మరి ఏదైతే అనుభవం లేని వారిని తీసుకొచ్చి రోడ్లలో ట్రాక్టర్ లారీల వారిని తీసుకొచ్చి బస్సు నడిపించే ప్రయత్నం చేస్తున్నారో అది ఈ యొక్క లోకానికి కానీ ఈ జనాలను తీసుకోవడానికి కానీ చాలా కష్టతరమైనది. ఏమైనా జరగడానికి సంఘటనలు జరిగితే దీనికి అంతటి బాధ్యత మేనేజ్మెంట్ వహించాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, మా యొక్క డిమాండ్లను నెరవేర్చమని కోరుతున్నాము. మా సమ్మెని విరమించాలంటే మీరు అతి తొందరలో మా డిమాండ్లను నెరవేర్చాలి. మా యొక్క మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్కి, వాస్తవానికి మా మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఈ సమ్మె జరుగుతుంది. మా మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం ఏంటంటే అనవసరంగా ఈ సమ్మెను కొనసాగిస్తుంది. కాబట్టి వారికి తెలియజేస్తున్నాము, మీరు ఎంతో తొందరగా మా యొక్క సమస్యలు తీర్చి గవర్నమెంట్ ద్వారా సాధించుకుంటాము, అంత తొందరగా ఈ యొక్క ఆర్టీసీ బాగుంటుందని తెలియజేస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుభవం లేని వారిని కానీ మీకు గద్వాల డిపో నుంచి మేము మాట్లాడుతున్నామండి. మేము మా అంతటికి మేము ఈ సమ్మెలోకి రాలేదు, ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెలోకి వచ్చే విధంగా మమ్మల్ని చేసినందుకు విధిలేని పరిస్థితిలో మేము సమ్మెలోకి రావాల్సి వచ్చింది. నిన్నటి దినాన గౌరవ రవాణా మంత్రి గారు చర్చలు జరిపి మా సమస్యని 32 డిమాండ్లో కొన్ని డిమాండ్లను పరిష్కరించి సమ్మెకి వెళ్లకుండా మమ్మల్ని ఇదే విధంగా కొనసాగిస్తారేమని మేము అనుకున్నాము. కానీ అటువంటి పరిస్థితి రాలేదు. సమ్మె దాకా తీసుకొచ్చి మమ్మల్ని సమ్మె చేసే విధంగా ఇక్కడ దాకా అందులో ప్రధానమైనవి ఒకటి ప్రభుత్వంలో విలీనం, ఇంకొకటి ఉద్యోగ భద్రత విషయాలు, ఇట్లాంటి విషయాలు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మహాలక్ష్యం వచ్చిన తర్వాత బస్సుల మీద భారం పడుతున్నది, మాకు కూడా శ్రమ ఎక్కువ అవుతుంది. కష్టాలకు తగ్గ వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కూడా మా యొక్క విలీన ప్రక్రియ బిల్లును దాదాపు 90% పూర్తి చేసింది. గతంలో కూడా మేము సమ్మె చేసినప్పుడు కూడా నేడు ముఖ్యమంత్రి, ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమ్మెకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి ప్రగతి భవన్ గేట్లు ఎక్కడం జరిగింది. ఆయననే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలనే మా యొక్క గతంలో ఇప్పుడున్న ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విషయాలనే మాకు పూర్తి చేయాలని అడుగుతున్నాము. మా గొంతమ కోరికలైతే కాదు. ఈ సమ్మెను ఈ విధంగా కొనసాగించకుండా గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ రవాణా మంత్రి కానీ వారు మమ్మల్ని చర్చలు విరిసి సమ్మెను తొందరగా విరమింపజేస్తారని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ.